లోక్సభ ఎన్నికల వేడి షెడ్యూల్కు ముందే రాజుకున్నది. అయితే సభలు కరీంనగర్ కదనబేరి సభతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో వేడిని పెంచే ప్రయత్నం బీఆర్ఎస్ ఒకవైపున చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించే పనిలోనే ఉన్నది. మిగతా పార్టీల కంటే కొంత వెనుకనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బహుశా మిగతా పార్టీల అభ్యర్థుల ప్రకటన తర్వాత వేచి చూద్దామా అనే ధోరణితో ఉన్నట్లు అర్థమవుతున్నది కాంగ్రెస్ పార్టీ. సరే, దానికి తోడు ఎక్కువ మంది టికెట్లు అడుగుతూ ఉండడం ఓ కారణం అయితే కనుక విత్ ఇన్ ద పార్టీలో అడుగుతున్న వాళ్ళు ఎక్కువ ఉండడం, వాళ్ళు సముదాయించడం ఇత్యాది విషయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఇక భారతీయ జనతా పార్టీ చేరికలపైన దృష్టి కేంద్రీకరించింది, ఎక్కువ మందిని చేర్చుకోవడం. ఇప్పటికే కొంతమంది ఒక జాబితా బయటకు వచ్చింది, మరో జాబితా రేపు ఎల్లుండో రాబోతున్నది. అందులో ఇతర పార్టీలకు వెళ్ళి బీజేపీలోకి వచ్చిన వారు గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయకున్నా ఈసారి వారు లోక్సభ బరిలోకి దించి గెలిపించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. నరేంద్ర మోదీ, అమిత్ షా కూడా ఇక్కడ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. ఇక కరీంనగర్ కేంద్రంగా బీఆర్ఎస్ అయితే కనుక హైదరాబాదు ఇప్పటికే 2-3 సభలు జరిగినాయి. 2-3 సభల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెసు పిసిసి అధ్యక్షులు వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారం ఆల్రెడీ ప్రారంభించినట్లే. సభలు సమావేశాలతో తెలంగాణలో రాజకీయం చాలా వేడి మీద ఉన్నది. అయితే ఇక్కడ ఈసారి ప్రభావితం చూపబోతున్న అంశాలు లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారంటీల అమలు, ఇది చాలా ప్రధానమైన అంశంగా లోక్సభ ఎన్నికల్లో ఉండబోతున్నది. మరొక అంశము కేసీఆర్ పైన ఉన్న సానుభూతి. గడిచిన 9.5 ఏళ్లుగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పైన కోపంతో ఓటేయలేదు కాబట్టి మరి కేసీఆర్ మీద ప్రేమతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓటేస్తారా? 2. మూడోది, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం, ఈ అంశాలు అనుకూలించబోతున్నాయా? ఈ 3 రకాల విషయాలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో 3 రాజకీయ పార్టీలకు 3 ముఖ్యాంశాలుగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 1, 2, 3, 4 అని 5 గ్యారంటీల అమలుకు సంబంధించిన ఒక అనుభవాన్ని ప్రజల ముందు ఉంచింది. మిగతా చేయూతకు సంబంధించి 2,500 రూపాయల నగదు బదిలీకి సంబంధించిన విషయాలు ప్రస్తావించాల్సిన్నది. లోక్సభ ఎన్నికల నాటికి బహుశా 14 తారీఖు లోపలనే 2,500 రూపాయల విషయంలో కూడా ఒక స్పష్టతనివ్వొచ్చని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా వీలైనంత మేరకు క్షేత్రస్థాయి అనుభవాలను, దాంతోపాటుగా బీఆర్ఎస్లో ఇంతకుముందు కొరవడిన కొన్ని అంశాలు ఏవైతున్నాయో కేటీఆర్ విషయంలో బాగా మాట్లాడుతున్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు. మార్పు అంటే ఎమ్మెల్యేల విషయంలోనూ సమన్వయకర్తల విషయంలోనూ గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకెళ్తామని చెప్తున్నారు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో ఈసారి తమ ప్రభావాన్ని చూపిస్తామని చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎంత బలమైన రోల్ ప్లే చేస్తే బీజేపీ పాత్ర అంత తగ్గే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ కొంత డీలా పడితే కనుక అది అల్టిమేట్గా బీజేపీకే అనుకూలించే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈసారి త్రిముఖ పోటీ లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తున్నది. ఈ త్రిముఖ పోటీలో బహుజన్ సమాజ్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఈ రెండింటి కాంబినేషను ఎట్లా ఉండబోతున్నదో భవిష్యత్తులో అనే విషయానికి కూడా లోక్సభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే మనకు ఉదాహరణగా నిలబడబోతూ ఉన్నాయి. కాబట్టి 3 రాజకీయ పార్టీల సభలు సమావేశాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సభలు సమావేశాలకు ప్రజల్లో ఉన్న వారి పట్ల ఉన్న ఒపీనియన్ ఎట్లా ఉండబోతున్నది, ఎవరి పక్షాన ఉండబోతున్న దానికి 3 రాజకీయ పార్టీలకున్న 3 అంశాలు ఇవి. ఈ 3 అంశాల ఆధారంగానే వారికి ఓట్లు సీట్లు వచ్చే అవకాశం ఉన్నది.